కర్ణాటకకి చెందిన బీదర్లో ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే 300 మీటర్లు గృహలోంచి నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పూర్వం శివుడు ఇదే గృహలో తపస్సు చేస్తూ ఉండగా జలాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ తపస్సుకి ఎలాగైనా భంగం కల్పించాలని చెప్పి చూస్తాడు. అదే సమయానికి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామి లోకం మొత్తం తిరుగుతూ ఉండగా ఈ జలాసురుడు శివుడు తపస్సుని భంగం కల్పిస్తుండగా చూసిన నరసింహస్వామి ఈ జలాసురుడిని సంహరిస్తాడు. ఈ జలాసురుడు చేసిన పుణ్యాలని జ్ఞాపకం ఉంచుకొని నరసింహస్వామి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పడితే, స్వామి మీరు ఇదే గృహలో కొలువై ఉండండి అని చెప్పి నీళ్ళ రూపంలో తన కాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి కూడా జలాసురుడు ప్రవహిస్తూనే ఉంటాడు. ఎంతోమంది భక్తులు ఇప్పటికి కూడా ఆ గృహలోకి వెళ్ళి నీళ్ళలోంచి వెళ్ళి మరీ ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ బీదర్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అట్లాగే మన వీడియో నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన అకౌంట్ని ఫాలో చేయండి.